వాటిపై ఇంతటి రాక్షసకాండ. ఎవరిచ్చాడు దొరలకి హక్కు? తన గడ్డగాని గడ్డపై అడుగు పెట్టి దౌర్జన్యానికి దిగిన ఆ దొరతనాన్ని దగ్ధం చేసి తీరకపోతే మన్యానికి మనుగడే లేదు. నిత్యం చచ్చే కన్నా వీరుగా పోరాడి చావడం యుక్తం. బ్రిటిష్ నిరంకుశులపై తిరుగుబాటు, పరిపీలన ప్రభుత్వపై విప్లవం, ఇది ప్రతి మానవుడి జన్మ హక్కు. ఈ సీతారామరాజు ఒక్కడు కాదు, మన్య వీరులో కొన ఊపిరి ఉన్నంత వరకు సీమధుర శబ్దం భరతఖండంలో వినిపించే వీలు లేదు. సింహాలు విహరించే సీమలో నక్కలకు స్థానం ఉండరాదు. పులినైనా పిలిపించి చంపగల మన్యజాతే తెలుసుకుంటే దొరలకు చుట్టులో గతులు మొదలు లేకుండా చేయగలదు. 3 ఏళ్ల బిడ్డను కట్టుకుని స్వాతంత్ర పోరాటం సల్పిన ఝాన్సీ లక్ష్మీయే మనకు విప్లవ స్ఫూర్తి. పదండి వీరులారా, విజయం మనదే. గల్లు మల్లు గంటం పడాలు అశేషమన్య వీరులారా, కరిపై లంఘించే కథ సింగంలారా, పదండి కథనానికి. ఏమిటి ఇంత రాక్షసమా? రాజీకని రప్పించి మన ప్రేమలతో మారణ యుద్ధాలతో స్వాగతిస్తావా? ఛీ నీచుడా! నీన బండిపోటును దేశం కాని దేశంలో పుట్టి దేశం కాని దేశం పెట్టి దేశ దేశాల కోల్లో పెట్టే ఆ గజ దొంగకు పుట్టిన మీరుడా నేనంటావా? కొడితే ఏను కుప్ప స్థలాన్ని కొట్టాలన్న తెలుగు జాతి బిడ్డరా నువ్వు? గగనం దాటిన నక్కం ఢీకొన్నా మన ప్రేమ పేరగల తెలుగు జాతిరా నాది. ఏమిటి రవి హస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యమా? మీ ఢిల్లీ పాఠశాలకు వంగి వంగి సలాములు కొట్టినప్పుడు ఏమైంది రుతాయ్? నీ రవి హస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం మీ నెత్తిన మూటలు పెట్టుకుని వర్తకం పేరును ఊరుగా తిరిగినప్పుడు ఏమైంది రుతాయ్? నీ రవి హస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం మీ గిటాకులు కట్టుకోవడానికి ఇంత చోటు లేక మా చంద్రగిరి రాజు దగ్గర జోల పట్టి భిక్షమడినప్పుడు ఏమైంది రుతాయ్? నీ రవి హస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం. ఇది నా మాతృభూమి. ఇక్కడ మట్టి పవిత్రం, గాలి పవిత్రం, నీరు పవిత్రం, ప్రజలు పంటలు సమస్త పవిత్రం. ఈ జన్మకే కాదు 1000 జన్మలకైనా ఈ పుణ్యభూమిలో పుడతా. నా ప్రజల సంస్కరణకు పాటుపడతా. స్వరాజ్యం ఒకరు ఇచ్చిపుచ్చుకునేది కాదు. అది నీ రాజు రాణి ఇచ్చే భిక్షం కాదు. పోరాడి గెలుచుకునే హక్కు, రక్త మాంసాలు దారిపోసి రక్షించుకోవాల్సిన వరం. నేను కోరుకునేది అట్టరంలో ఉన్న మనిషికి కూడా స్వేచ్ఛ వాయువు పీల్చే స్వరాజ్యం. అది దొరికే